అర్థమైపోయింది. మనం ఎన్ని అడిగినా ఏం చెప్పినా పెద్ద ఆయన ఇంతవరకు అవమానం జరగలేదన్న సభలో మీరు ఊహించుకుంటున్నారు. మేము ఆయనను కాపాడుకుంటాం, ఆయన నిలబడతాం, ఆయనకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. ఎందుకంటే ఆయన గొంతు 4 కోట్ల తెలంగాణని మేల్కొల్పిందన్న, 4 కోట్ల తెలంగాణ మేల్కొల్పింది ఆ గొంతు. ఆయన ఇంతవరకు కేసీఆర్ ని అవమానించే స్థాయి నాయకులు పుట్టలేదన్న, కేసీఆర్ ని అవమానించే స్థాయి నాయకులు పుట్టలేదు. చందర్ గారికి ఒక విషయం చెప్పాలా. ఐ డోంట్ నో వెన్ హీ జాయిన్డ్ టిఆర్ఎస్ కానీ టిఆర్ఎస్ పుట్టక ముందప్పటి నుంచి నేను ఆ పార్టీలో సభ్యుడిని. కేసీఆర్ మీద, కేసీఆర్ పట్ల ఆదరాభిమానాలు వ్యక్తిగతంగా అంటలేను నేను. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. కేసీఆర్ ని అవమాన పరిస్థితి చూస్తూ ఊరుకోవడానికి మేము ఉన్నామా? ఎన్నిసార్లు కేసీఆర్ ను డిఫెండ్ చేసినాం. రేవంత్ రెడ్డి దుర్భాషలాడితే మీరు చాలా పొరపాటు పడుతున్నారు. యు ఆర్ నాట్ గైడింగ్ ది పార్టీ ప్రాపర్లీ. మీరు మాట్లాడాలి. ఇంటర్నల్ డెమోక్రసీ మీ దగ్గర ఎక్కడుంది? ఏ శాసనసభ్యుడు మాట్లాడినాడు? ఎవరండి? మొన్న ఒక ఆయన ఎమ్మెల్సీ ఏమంటారు, కాళ్ళ వేళ పట్టుకుని కేసీఆర్ ను సభకు తీసుకువస్తామన్నారు. మేము అడిగినాం ఆ రోజు, మీరు కాళ్ళ పట్టుకుంటే తప్ప సభకు రాడా అని. అంటే సభ పట్ల మీకు ఏం గౌరవం లేదా? జవాబుదారీతనం ఏముండదా ప్రతిపక్ష నాయకుడికి? మనం ఒకే ప్రాంతానికి చందర్ గారు, మీరు నేను ఒకే ప్రాంతం వచ్చిన వాళ్ళము. పౌరుషం మనకి ఎక్కువ. మీరు ఏం చెప్పాలా? సభానాయకుడికి ప్రతిపక్ష నాయకుడికి ఏం చెప్పాలా? ముగ్గురు ఉండిన వాళ్ళు అయినా సరే ప్రతిపక్ష నాయకుడే మాట్లాడేవాడు. ఏమండి? ముగ్గురు ఉండిన వాళ్ళు అయినా సరే ప్రతిపక్ష నాయకుడే మాట్లాడేవాడు. ఏమండి? మీకంటే ఎక్కువ రోజులు ఎన్టీ రామారావు పవర్ లో ఉండే మీరేం మాట్లాడుతున్నారు? మీకంటే ఎక్కువ మ్యాండేట్ తెచ్చుకున్నాడు. అయితే ఓడిపోగానే సభను వదిలెట్టేసేసి గాలికి వదిలెట్టేసి వెళ్ళిపోయినాడా? హరీష్ రావు గారు అంతకంటే ఆయన తర్వాత కేటీ రామన్న డిక్లేర్ చేయండి. హరీష్ రావునే ఎన్నుకోండి సార్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా. కేసీఆర్ వస్తే అట్లా కాదన్నా, హరీష్ రావు వచ్చిండి కేసీఆర్ సభకు వచ్చినాక అట్లా చేసేవాడు కాదు. ఆయన అనుభవం దృష్ట్యా శరతన్న కాదండి. నేను చెప్పి ఒక నిమిషం అన్న. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చిండ్రు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా. ఈ సంఘటన ఉంటే గంట సేపు చేయు బాయ్కాట్, ఏదైనా ఒక అనరాని వాట్స్ అంటే 2 గంటలు చేయు, ఒక్కరోజు చేయు, మొత్తం చేసే ప్రధాన సమస్య మీద ఈరోజు అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ. ఒక్క నిమిషం. అదే కేసీఆర్ ఉంటే ఆ స్థానంలో అనుభవంతో తీసుకునేవాడు. వీళ్ళకి అనుభవం లేదు కాబట్టి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అరే హరీష్ రావు గారికి పూర్తిగా అవగాహన ఉన్నదన్న, అనుభవం కేసీఆర్ గారికి అంత లేకుండా పూర్తి స్థాయిలో తనకు ఆల్రెడీ ఉందన్న. మీకు తెలియదు మొత్తం తెలంగాణ 2001 నుంచి కేసీఆర్ 83లో పోటీ చేసినప్పటి నుంచి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా అవగాహన ఉన్నది. చందర్ గారు వ్యక్తిగత మరి కవిత ఏమంటుందో తెలుసా? హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయింది, నాశనం అవుతున్నది. కమిషన్ల ఏజెంట్ ప్రజలకు డబ్బుల కోసం కక్కుర్తి పడ్డని కేసీఆర్ కూతురు చెప్తుంది. మరి దాని గురించి రాజకీయ పరమైనటువంటి ప్రకటన అన్న. ఆ విషయాన్ని ఇట్లా ఏం రాజకీయమయ్యా? సారీ సారీ మీకు సమాధానం లేదు. మీరు సభను ఎదుర్కొనే కెపాసిటీ లేక ఇట్లాంటి థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేస్తున్నారు. సభను విస్మరించడం క్షంతవ్యం కాదు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్న విషయాలను అవన్నీ విషయాలను మన చర్చ ఏది వ్యక్తిగతం? ఏది వ్యక్తిగతం? అసెంబ్లీలో సభలో ఉండదు కదా, రేపటి నుంచి మీరు ఫైట్ చేస్తారా? కవిత ఎమ్మెల్సీ అయితే చందర్ గారు విన్నారు కదా, ప్రజలు ఇప్పుడు చందర్ గారు ఇప్పుడు సభలో బీఆర్ఎస్ ఉండదు రేపటి నుంచి. మరి క్వశ్చన్ చేస్తే బీజేపీ క్వశ్చన్ చేస్తానంటుంది, బీజేపీ ఫైట్ చేస్తానంటుంది. దాని మీద ఏం చెప్తారు? ప్రజల వైపు ఎవరో ఒకరు ఉండాలి కదా. ప్రజల వైపు నిలదీయాలా, ప్రశ్నించాలా. పాలమూరు రంగారెడ్డి చిరకాల ప్రజల చిరకాల కోరికల కోస
వాళ్ళు మేము తీర్చాలా కదా వాళ్ళు మాట్లాడకుండా చేస్తున్నారు కాబట్టి ఉండి కూడా వృధానే వాళ్ళు మా ఆదేశాల బైకట్ చేసిండ్రు. అన్న బైకాట్ చేస్తారు ఒక 2 గంటలు చేయండి. అది కదండి సభలోకి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పట్ల దుర్భాషలు ఆడితే అప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు బైకాట్ చేయడం తప్పు కాదు శరత్ అన్న, కానీ ఒకటి చంద్రన్న ఓకే కళ్ళ విషయం ఉందా కడుపుల విషయం ఉందా సర్జరీ చేసినాక చూద్దాం. కానీ ఇప్పుడు నేననేది ఆ పదానికి ఒకవేళ నొచ్చుకుంటే 1 గంటనో 2 గంటలు మేము బైకాట్ చెప్తున్నాం ఆ ఇష్యూ మీద ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఒక రోజు చెప్తున్నాం ఈ రోజు. కానీ మొత్తం సెషన్స్ చేస్తే అన్న ఒకటి ఎవరైనా సరే అన్న పాలమూరు రంగారెడ్డి ప్రజలు చిరకాలంగా గోసలు పడుతున్నారు నీటి సౌకర్యాలు లేక. ఓకే ఊర్లో అయితే భూములు పెరిగినాయి గిన మూలకి తప్ప మా మహబూబ్ నగర్ ఎట్లున్నదో అట్లా గంగలో పోయింది. నేనేమంటున్నాను జరిగిన గత ప్రభుత్వం ఏం జరిగింది దానికి తప్పులు ఎంచుకుంటూ కాకుండా మనం చర్చలలో పాల్గొనాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు మేము కావచ్చు వాళ్ళు కావచ్చు సరైన సలహాలు ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏముంటుందన్న సిడబ్ల్యూసీలు అవన్నీ కమిటీలు ఉన్నాయి, వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ భారతదేశంలో మిగతా ప్రాజెక్టులకు ఏ రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పై ప్రధానమంత్రిని కలిసి జాతీయ హోదా సంపాదించుకొని చిరకాల కోరిక మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజల శాశ్వతంగా వాళ్ళ కరువు దూరం చేయాలా, వాళ్ళ కోతలు దూరం చేయాలా, వాళ్ళ కన్నీళ్లు దూరం చేయాలా, వాళ్ళ బంగారు భవిష్యత్తు నిర్మించాలా. ఇది రాజకీయ నాయకుల రాజకీయ పార్టీ లక్షణం. వ్యక్తిగత ఏముంటదన్న ఇప్పుడు నన్ను జాతీయ హోదా కోసం మీరు ఎప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ లేదు రిటర్న్ చేసాం మీరే కదా సెంటర్ లో ఉన్నారు. నామ్స్ ఉంటాయండి. ఒక నిమిషం అండి, పాలమూరు రంగారెడ్డి భారతదేశానికి మొత్తం చెప్తున్నాను. ఆయన రాకేష్ గారు ఆగిన తర్వాత చెప్తాను, ఎందుకంటే షుడ్ నాట్ బి క్రైంగ్ ఇన్ వైట్ విల్డర్నెస్. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళు మాట్లాడారు. ఒకటి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత సభలో మీరు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారండి? ఏం చేస్తారని చెప్తారు మీరు ప్రమాణ స్వీకారం? నేను సభకే రాను, నేను సభలో అసలే పోను, ఏ జరప, నాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదని చెప్తారా? లెజిటిమేట్ మెంబర్ చూసారా ఎంత కష్టమవుతుందో? ఇన్కన్వీనియంట్ క్వశ్చన్ ఫేస్ చేయలేదు. మంచి భవిష్యత్తు ఉంది, కానీ ఇట్లాంటి పని చేయబోకు. నా ఒక్క ఎమ్మెల్యే అట్లా ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఎందుకు అట్లా మాట్లాడతారు రాకేష్ అన్న? అంటే మీరేం చేయరా? మీకు ఓతు లేదా? మీరు మెంబర్ గా ఏమైనా ఓతు తీసుకుంటారు? మేము ఓతు చేసేది మెంబర్ గా ఏమైనా ఓతు తీసుకుంటారు సార్? బహిరంగమే, దాంట్లో ఏమి లేదు. కానీ ఇట్లాంటి రూలింగ్ లో అట్లాంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడు అసెంబ్లీకి వచ్చి ఇంత మరి మాట్లాడుతుంటే అంటే మైకు కట్ చేసుకుంటా ఉంటే ఒకసారి చందర్ గారు ఒక్కసారి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక్క నిమిషం ఇక్కడ భరత్ గారు చెప్పారు ఆల్రెడీ ఏపీ అసెంబ్లీలో ఇదే కల్చర్ నడుస్తుంది, తెలంగాణలో కూడా ఇదే స్టార్ట్ చేశారని. దయచేసి ప్రజలకి ఇలాంటి సిస్టమ్ వద్దు. వాళ్ళ చేష్టాలు చూస్తుంటే నిజంగా బాధ అవుతుంది నిజంగా బాధ అవుతుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో ఒక్క నిమిషం అండి, గతంలో 50 రోజులు జైల్లో ఉన్న వచ్చిన తెలంగాణ ఎవరి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని ఆ రోజు మాట్లాడి చూసినా మళ్ళా సేమ్ అమ్మతోటి చెప్తున్నా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. తెలంగాణ దూరల పాలైంది. ఒకటి శరత్ గారు, రాకేష్ గారు, చందర్ గారు, ఒకటి నా ఒపీనియన్ చెప్తాను. చర్చ పెట్టుకోవడం వృధా ప్రయాస. శరత్ గారు, సలహాలు శరత్ గారు, చందర్ గారు, ఒక్క నిమిషం. ఎన్నన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, వాళ్ళకు ఎవరికి చెప్పినా ఏం చెప్పినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. అందుకోసమే అన్న మనం ప్రజాక్షేత్రంలోనే ఉందాం, ప్రజాక్షేత్రంలో మాట్లాడదాం. అందుకోసమే అది కూడా మంచిదే. ఈ రోజు కేసీఆర్ గారికి ఒక మాట చెప్తున్నా చంద్రన్న, నా మాటినండి. ఒకవేళ 1989 లాగా జయలలితకు జరిగిన అవమానం ఒక ప్రభుత్వ పతనం, ఈ రోజు కేసీఆర్ గారికి ఎన్ని అవమానాలు జరిగితే అంత స్వయంకృతాపరాధం కాంగ్రెస్ ది. అవమానాలకు సిద్ధంగా అని చెప్పండి పెద్ద ఆయనకు. ఇది రాజకీయ చరిత్ర నేర్పుతున్న పాఠం భారతదేశంలో. ఎన్ని అవమానాలు ఎదురైతే అంత ప్రజా అభిమానం పెరుగుతుంది, ప్రజల పక్షాన కొట్లాడతాం. అవసరమైతే మనం బయటేస్తారు, గాంధీ కాడ కూసుందాం, ధర్నాలు చేద్దాం, అమరవీర స్తూపం అక్కడనే ఉంది. నేనేమంటున్నా, ఆయనకు ఒకవేళ అవమానం జరిగితే అది మంచిదే ఆయనకు. ఎందుకంటే తెలంగాణ ప్రజల పట్ల ఆయనకు ఒక అపారమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. పెద్దారిని ఈ రకంగా అవమానించారంటే వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకుంటారు చంద్రన్న. ఆ మాటినండి, ఇది
వాళ్ళకు మీరు మర్చిపోయినరు ఎవరి ముందు అవమానాలే అన్న నాయకుడికి కేసీఆర్ ఎన్ని అవమానాలు పొందిండు తెలంగాణ ఉద్యమం తప్పకుండా మీరు మాట్లాడే విషయాలు కూడా తప్పకుండా అప్పుడు ఆంధ్ర వాళ్ళతో పొందిండు ఇప్పుడు మన వాళ్ళమే కదా అనుకుంటే 2 మాటలు అనుకుంటాం ఏమైతుంది ఇప్పుడు మనమే కదా 2 మాటలు అప్పుడన్నా ఆంధ్ర వాళ్ళతో అవమానాలు పొందిండు తరిమిల నాగిరెడ్డి గారు ఎందుకు రాజీనామా పెట్టారు సార్? మీరు స్పీచ్ చూసారా? తరిమిల నాగిరెడ్డి స్పీచ్ విన్నారా, చదివారా? తరిమిల నాగిరెడ్డి వై ఐఎమ్ రిజైనింగ్ అనే దానికి ఒక సూత్రం చెప్పినాడు, విన్నారా మీరు? సభలో ఇంతకాలం ఓపిక పట్టి ఈ బూర్జువా ప్రభుత్వాల వల్ల ప్రజలకు మేలు జరగట్లేదని, ప్రజాస్వామ్యంలో పడా దొంగల రాజ్యం వచ్చేది, దొంగల ఏరుతున్నారు అని చెప్పి తరిమిల నాగిరెడ్డి గారు చాలా కోపంతో రాజీనామా చేసిపోయినారు. ఒకవేళ సభా సాంప్రదాయాల ప్రకారంగా సభ జరగకపోతే కేసీఆర్ సభ అటెండ్ అయి ఒక రోజు సభను చూసి ఇది సభా సాంప్రదాయాల ప్రకారంగా లేదు, రాజ్యాంగబద్ధంగా లేదు, గౌరవప్రదమైన వాళ్ళు ఎవరు ఈ సభకు రాలేరని చెప్పి నిరసనగా రాజీనామా చేసుకోమని అప్పుడు కేసీఆర్ వెంట మనం ఉంటాం. అంతేగాని నువ్వు సభను తప్పించుకొని పోయి ఎన్నడూ క్లాస్ కు రాక ఇప్పుడు మీరు చాలా పొరపాటుపడుతున్నారు. అనుభవం వ్యక్తికి సరిపడదు. కేసీఆర్ గారి వ్యక్తిగతం అది. ఇప్పుడు వ్యక్తిగతం లేదన్న మీరు అట్లా తప్పించుకొని పోతాననే వాడు కేసీఆర్ అన్న తప్పించుకొని పోయేటాడు జరదన్న. నీకు తెలియదా కేసీఆర్ ధైర్యం తెలియదా, ఆలోచన విధానం తెలియదా? తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నా. ముఖ్యమంత్రి ఉంటేనే అత్తాడు, జడ్జి సెక్రటరీ ఉంటేనే అత్తాడు. అట్లా తప్పు కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకొని పోతాననే చాలా మంది నాకైతే తెలియదు. కానీ నేనేమంటున్నాను అయితే ఒక్క మాట ఇక్కడ శరత్ గారు ఒక్క నిమిషం. సరే ఇప్పుడు నేనేమంటా కేసీఆర్ రాలేదు కానీ ఇవాళ అసెంబ్లీ సెషన్ మొత్తం బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని నేను అంటున్నా. అసెంబ్లీ సెషన్ జరిగితే మీరు ఒక పాలమూరు రంగారెడ్డి ఒకటే కాదు కదా ఇష్యూ, యూరియా కొరత ఉంది, ఓకే, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రేజ్ చేయాల్సిన అవకాశం లేకుండా ఒకసారి ఇవాళ ఒక మైక్ ఇవ్వలేదు స్పీకరు, ఇవ్వకపోతే వాకౌట్ చేసి మళ్ళీ 1 గంటనో 2 గంటలు వాపసు వస్తాం అనుకున్నారు. అసెంబ్లీ సెషన్ మొత్తం బాయ్కాట్ అంటే ఇప్పుడు ఏం మెసేజ్ వెళ్ళిందంటే